లిమిట్స్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రశ్న ఈ ఐజిఎం రేటెడ్ బ్యాక్ అపార్ట్మెంట్స్ ఉంది. కొప్పురవ రోడ్కి క్లియర్గా ఈ గుంటూరు విజయవాడ నేషనల్ హైవే 16 మీరు చూస్తుంది. ఈ కొప్పురవ ఊళ్ళోకి వెళ్ళే మెయిన్ రోడ్డు మన నేషనల్ హైవేకి అప్రోచ్ రోడ్ అనమాట. దశావతారం టెంపుల్, అదేవిధంగా కొప్పురవ రోడ్డుకి మనకి ఇది కేశవరెడ్డి స్కూల్ అంటారు. దానికి నియర్గా ఈ తార్ రోడ్డుకి గుంటూరు విజయవాడ హైవేకి దగ్గరగా మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసరికి ఈ కొప్పురవ ఊరు ఎంట్రన్స్లో మనకు ఎగ్జాక్ట్లీ హైవేకి ఒక 300 నుంచి 400 మీటర్స్ నియర్గా ఉన్నాము. కొప్పురవ రోడ్లో ఊళ్ళో రోడ్డుకి ఈ కనబడే రోడ్డు అప్రోచ్ రోడ్ అండి. ఈ హైవే రోడ్డు దీనికి ఎగ్జాక్ట్లీ ఇటువైపు ఊళ్ళోకి వెళ్ళే రోడ్ అనమాట. కొప్పురవ ఊళ్ళోకి వెళ్ళే రోడ్డు ఇది డైరెక్ట్గా అపార్ట్మెంట్కి వెళ్ళే రోడ్ అనమాట. ఈ కొప్పురవ ఊళ్ళోకి వెళ్ళే రోడ్ నుంచి అపార్ట్మెంట్ రోడ్డుకి ఒక 100 మీటర్స్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మనకి ఈ తార్ రోడ్డు అపార్ట్మెంట్ వెళ్ళడానికి మనకి తార్ రోడ్ వేశారండి. మనకి సైడ్ కాలువలు కట్టారు, రెండు వైపులా ప్లాంటేషన్ మొక్కలు పెట్టారు. మనకి అటువైపు ఇటువైపు అపార్ట్మెంట్లకు కూర్చోవడానికి, వాకింగ్కి, అదేవిధంగా పీస్ఫుల్ వాతావరణం చాలా బాగుంటుంది ఈ ఏరియాలో. మనకి ఇదన్నమాట అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ ఒకటి సేల్కి రావడం జరిగింది, డబుల్ బెడ్రూము. మనకి హైవే నియర్గా కనబడే అపార్ట్మెంట్లు. ఇది వచ్చేసరికి అపార్ట్మెంట్ ఫ్రంట్ అనమాట. చుట్టూ ప్లాంటేషను, ఎదురు తార్ రోడ్డు 30 ఫీట్ రోడ్డు ఉంటుందండి. హైవేకి నియర్గా మనకి ఈ అపార్ట్మెంట్లో దాదాపుగా అపార్ట్మెంట్లో నియర్గా ఈ సరౌండింగ్స్లో అందరూ ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ మాత్రం ఎంప్లాయీ జాబ్ రావడం వలన ఇక్కడి నుంచి ఖాళీ చేయడం జరుగుతుందండి. వాళ్ళు కొని వర్క్ అంతా చేయించుకున్నారు. లోపల కబోర్డ్స్, అదేవిధంగా సీలింగు, మొత్తం అపార్ట్మెంట్ ఫ్లాట్ మొత్తం వర్క్ అంతా చేయించుకొని జాబు రావడం వలన జాబ్ ట్రాన్స్ఫర్ వలన ఇక్కడి నుంచి వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. అందుకని కొత్త కన్స్ట్రక్షన్ మనం ఇప్పుడు జస్ట్ ఎంటర్ అవుతున్నామండి. ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట. మనం చూస్తుంది వచ్చేసరికి హాల్ అనమాట. ఈ హాల్ వచ్చేసరికి సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. మనకి కబోర్డ్స్ కంప్లీట్ అయిపోయాయి. హాల్లో మనకి నియర్గా ప్రజెంట్ చూస్తున్నాం వచ్చేసరికి కిచెన్ అనమాట. కిచెన్లో కూడా టోటల్గా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనకి కబోర్డ్స్, టైల్స్, వాటికి సంబంధించిన ఎలక్ట్రీషియన్స్ A to Z మొత్తం న్యూ కన్స్ట్రక్షన్. కొనుక్కునే వాళ్ళు కొత్తగా మనకి పొంగల్ పెట్టుకొని ఈ అపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసరికి కిచెను. అదేవిధంగా మనకి డబుల్ బెడ్రూమ్ అనమాట. మొత్తం ఇది 1080 SFT. మనకి ల్యాండ్ వచ్చేసరికి కింద 46 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారండి. ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి కిచెన్లో చాలా అందంగా మార్బుల్స్ అయ్యి టైల్స్ నీట్గా మెయింటైన్ జరిగింది. ఇప్పుడు చూసేసరికి ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్లోకి వెళ్దాము. ప్రజెంట్ ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో మనకి సీలింగ్ కంప్లీట్ అయిపోయింది, అలాగే కబోర్డ్స్ కంప్లీట్ అయిపోయాయి. అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సేమ్ ఇది ఒక బెడ్రూమ్ అండి. దీనికి అవుట్ ఆఫ్ సైడ్ కూడా మనకి ఇంకో బెడ్రూము, డబుల్ బెడ్రూమ్ ఉంది. మనకి టోటల్గా ఇవి వచ్చేసరికి 36 లక్షలు చెప్తున్నారండి. 2 బెడ్రూమ్లు, ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది సేమ్ ఇలాగే మరో బెడ్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూము, డబుల్ బెడ్రూము, ఒక హాలు, 1080 SFT. మనకి 46 గజాలు ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వీళ్ళు వచ్చేసరికి టోటల్గా అపార్ట్మెంట్ ఫ్లాట్ ఫుల్ ఫినిష్డ్తో 36 లక్షలు చెప్పడం జరుగుతుంది. ప్రైస్ అనేది నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు. మీరు గుంటూరు విజయవాడ హైవేకి దగ్గరగా కొప్పురవ ఏరియాలో మనకి ఇటు గుంటూరుకి, NNI హాస్పిటల్కి, అదేవిధంగా కాలేజీలకి, స్కూల్కి, రాజధానికి దగ్గరగా, రాజధానికి ఎగ్జాక్ట్లీ ఒక 7 నుంచి 8 కిలోమీటర్స్. ఇది వచ్చేసరికి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ వ్యూ అండి. మనకు ఓపెన్ స్పేస్ ఉంటుంది. దీనికి నియర్లో గ్రామ సచివాలయం కూడా ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. మీరు చూడాలనుకుంటే సైట్ విజిట్ చేయండి. మీకు లైవ్లో డైరెక్ట్గా మేము చూపించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మాకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి, మరింత సమాచారం తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.